హైదరాబాద్లో మొన్న ఈ మధ్యన ఒక లెక్చరర్ గారికి గుండెపోటు వచ్చింది. అంటే చిన్న వయసులో ఈ గుండెపోట్లు వెంటనే కరోనా ఈ పాయింట్స్ అన్నీ మాట్లాడుకున్నారు అందరూ. తీరా చూస్తే ఆ లెక్చరర్ గారు అశోక్ గారికి సంబంధించినటువంటిది హత్య అని తేలింది. సినిమాల్లో చూపెట్టినట్టు కరెక్ట్గా 11వ రోజు కార్యక్రమాలు జరుగుతుండగా పోలీసులు రంగప్రవేశం చేసి ఆయన భార్య పూర్ణిమని అరెస్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. విషయం ఏంటయ్యా అంటే మేడిపల్లిలో జరిగినటువంటిది భర్త తను ఒక అబ్బాయితో అక్కడ లవ్లో పడిందట. ఆ ప్రియుడితో కలిసి పేక నులిమి హత్య చేసింది. పేక నులిమి హత్య చేసి బంధువులు వచ్చే సమయానికి అక్కడే పాపం ఆయనకి అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు బంధువులు ఉన్నారు, చెల్లెళ్ళు వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ గబగబా వస్తే తలుపు తాళం వేసేసి ఉంది, పిల్లోడు తీసుకెళ్ళిపోయాడని చెప్పింది. అట్లా లోపల ఉన్నానని చెప్పేసి పైనుంచి దారి ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకుని లోపలికి వెళ్తే అప్పటికి మనిషి రక్తం నోట్లో నుంచి వస్తావు, ఏ కరెంట్ షాక్కో పడిపోయి గుండె నొప్పి వచ్చిందేమో అనుకున్నారట బంధువులు. తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే అప్పటికే 2 గంటలు అయిపోయింది, చనిపోయని చెప్పారు. చుట్టుపక్కల బంధువులు, అబ్బాయి బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుమానించి ఏదో జరిగిందన్నటువంటిది వ్యక్తం చేస్తే ఇప్పుడు బయటకు వచ్చినటువంటిది పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అది హత్య అని తేలింది. ఆ హత్య ఆమె ప్రియుడితో కలిసి చేసింది అన్నటువంటి విషయం తేలింది. దాంతో ఇప్పుడు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఒక విచిత్రమైన కేసు అనుకోవాలి.